హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా జనవరి నెల నుంచి జూలై నెల వరకు మీకు డైలీ కరెంట్ అఫైర్స్ అనేది అందించడం జరుగుతుంది. సో ఈరోజు కూడా ఆ యొక్క క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 8ని డిస్కస్ చేసుకుందాం. యాజ్ ఇట్ ఈస్గా ఇందులో కూడా 40 బిట్స్ అనేవి మీకు అందించబోతున్నాను. గ్రామ సచివాలయ ఉద్యోగాలకి ఉపయోగపడే విధంగా బిట్స్ అనేవి ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే విధంగా ఉంటాయి కాబట్టి డైలీ నా యొక్క క్లాసెస్ ఫాలో అవ్వండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, క్లాస్కి వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్, CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2019 25వ ఎడిషన్ ఎక్కడ జరిగింది? ఆన్సర్, ముంబైలో జరిగింది. CII కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2019 25వ ఎడిషన్ ముంబైలో జరిగింది. ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్, స్వామి వివేకానంద 156వ జయంతిని పురస్కరించుకొని 33 అడుగుల ఎత్తైన కంచె విగ్రహాన్ని 2019 జనవరి 12న ఎక్కడ ఆవిష్కరించారు? ఆన్సర్, రాంచీ, జార్ఖండ్. రాంచీలో ఈ యొక్క కంచె విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. నెక్స్ట్, ప్రతి కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే ఒక కుటుంబం ఒక ఉద్యోగం పథకాన్ని ప్రారంభించినటువంటి రాష్ట్రము ఏది? ఆన్సర్, సిక్కిం రాష్ట్రము. నెక్స్ట్ క్వశ్చన్, గురు గోవింద్ సింగ్ జీ 352వ జయంతిని పురస్కరించుకొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎంత విలువ ఉన్న నాణేన్ని విడుదల చేశారు? ఆన్సర్, 350 రూపాయల నాణేన్ని విడుదల చేశారు. నెక్స్ట్ క్వశ్చన్, సాధారణ విభాగంలోని జనరల్ కేటగిరీ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల కోసము విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటాను 2019 జనవరి 14 నుంచి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రము ఏది? ఆన్సర్, గుజరాత్. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. సాధారణ విభాగంలోని అంటే జనరల్ కేటగిరీ అభ్యర్థులకు ఆర్థికంగా ఎవరైతే వెనుకబడి ఉంటారో వారికి ఆ యొక్క వర్గాల కోసము విద్యా సంస్థలు ప్రభుత్వ ఉద్యోగాల్లో 10% కోటాను 2019 జనవరి 14 నుంచి అమలు చేసినటువంటి తొలి రాష్ట్రము గుజరాత్. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 15 నుంచి 18 వరకు పంటల కోత ఉత్సవము పొంగల్ను ఏ రాష్ట్రంలో నిర్వహించారు? ఆన్సర్, తమిళనాడులో నిర్వహించారు. నెక్స్ట్ క్వశ్చన్, పర్యాటక మంత్రిత్వ శాఖకు చెందిన స్వదేశ్ దర్శన్ పథకము డెవలప్మెంట్ ఆఫ్ స్పిరిచువల్ సర్క్యూట్ శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ అరుణ్ముల శబరిమలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కడ ప్రారంభించారు? ఆన్సర్, కేరళలో ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, జై కిసాన్ రుణముక్తి యోజన కింద రైతులకు 50,000 రూపాయల వరకు రుణమాఫీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆన్సర్, మధ్యప్రదేశ్. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 15 నుండి 55 రోజుల పాటు సాగే కుంభమేళా 2019 ఎక్కడ ప్రారంభమైంది? ఆన్సర్, ప్రయాగ్రాజ్, ఉత్తరప్రదేశ్లో ప్రారంభమైంది. నెక్స్ట్ క్వశ్చన్, అత్యంత శక్తివంతమైన పాస్పోర్ట్ హెన్లీ పాస్పోర్ట్ ఇండెక్స్లో భారత్ ఎన్నవ ర్యాంకు? ఆన్సర్, 79వ ర్యాంకు. నెక్స్ట్ క్వశ్చన్, బ్లూ ఎకానమీలో బహుళ రంగాల సహకారాన్ని ప్రోత్సహించేందుకు జాయింట్ టాస్క్ ఫోర్స్ ఆన్ బ్లూ ఎకానమీ ఏర్పాటుకు భారత్ ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది? ఆన్సర్, నార్వే దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది. నెక్స్ట్, తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది? తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణ ఎక్కడ జరిగింది? ఆన్సర్, సమర్కండ్, ఉజ్బెకిస్తాన్లో జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి భారత్ మధ్య ఆసియా సంభాషణలో భారత్ మరో 5 మధ్య ఆసియా దేశాలు సంపూర్ణ శాంతి విధానానికి మద్దతును ఎక్కడ తెలిపాయి?
ఆన్సర్ ఆఫ్ఘనిస్తాన్లో తెలిపాయి. నెక్స్ట్, విదేశాంగ మంత్రిత్వ శాఖ నిర్వహించినటువంటి మొదటి వార్షిక నిరాయుధీకరణ అంతర్జాతీయ భద్రతా వ్యవహారాల ఫెలోషిప్ కార్యక్రమము ఎక్కడ జరిగింది? ఆన్సర్ న్యూఢిల్లీలో జరిగింది. నెక్స్ట్, 2019 జనవరి 14న చండీగఢ్లోని చండీ మందిర్లో ఇంబెక్స్ ఇంబెక్స్ 2018-19లో ఏ దేశంతో కలిసి భారత్ ద్వైపాక్షిక సైనిక వ్యాయామంలో పాల్గొంది? ఆన్సర్ మయన్మార్. నెక్స్ట్ క్వశ్చన్, దేశ నిల్వలను పెంచడానికి శ్రీలంకకు ఆర్బీఐ ఎంత రుణాన్ని ఇవ్వడానికి అంగీకరించింది? ఆన్సర్ $400 మిలియన్ ఇవ్వడానికి అంగీకరించింది. నెక్స్ట్, ఏ దేశ పాసర్గఢ్ బ్యాంక్ వర్తక సంబంధ లావాదేవీలను సులభతరం చేయడానికి ముంబైలో శాఖలను తెరవడానికి ఆర్బీఐ ఆమోదం తెలిపింది? ఆన్సర్ ఇరాన్. నెక్స్ట్ క్వశ్చన్, నెదర్లాండ్స్లోని ఇజ్మాయిదెన్ వద్ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఏ ఉక్కు కర్మాగారాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లైట్ హౌజెస్గా గుర్తించింది? ఆన్సర్ టాటా స్టీల్ ప్లాంట్ని ఉక్కు కర్మాగారాన్ని మ్యానుఫ్యాక్చరింగ్ లైట్ హౌజెస్గా గుర్తించింది. నెక్స్ట్, నార్వే ప్రభుత్వ పెన్షన్ ఫండ్ గ్లోబల్ భారతదేశంలో ఎంత మేర పెట్టుబడులను పెట్టింది? ఆన్సర్ $12 బిలియన్. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైవేట్ రంగానికి చెందిన ఐడిఎఫ్సి బ్యాంకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ ఎన్బిఎఫ్సి క్యాపిటల్ ఫస్ట్ బ్యాంక్తో విలీనం అయ్యింది. ఇప్పుడు దాని కొత్త పేరు ఏంటి? ఆన్సర్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లిమిటెడ్. నెక్స్ట్ క్వశ్చన్, 2015లో ప్రారంభించిన పిఎంఎంవై ప్రధానమంత్రి ముద్రా యోజన కింద మొండి బకాయిలు ఎంత మేర పెరగడంతో ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేసింది? ఆన్సర్ 11,000 కోట్ల రూపాయలు పెరగడంతో ఈ యొక్క ఆర్బీఐ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, పంజాబ్లోని పగార్వాలో జరిగిన 106వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్లో ఎగ్జిబిటర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును దక్కించుకున్న సంస్థ ఏది? ఆన్సర్ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్ హౌస్ వాయువులను అరికట్టడానికి నీటి అణువుల సహాయంతో స్ఫటిక రూపంలో కార్బన్ డయాక్సైడ్ బంధించడం ద్వారా అంతరిక్ష ఇంధనాన్ని అంటే స్పేస్ ఫ్యూయల్ను ఏ సంస్థ శాస్త్రవేత్తలు సృష్టించారు? ఆన్సర్ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు సృష్టించారు. ఐఐటి మద్రాస్ గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ వీటిది కూడా. నెక్స్ట్ క్వశ్చన్, PM 2.5 PM10 సాంద్రతను 10 నుంచి 30% అంటే PM 2.5 PM10 సాంద్రతను 20 నుంచి 30% తగ్గించాలని నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ NCAP జాతీయ స్థాయి లక్ష్యంగా ఏ సంవత్సరం వరకు పెట్టుకుంది? ఆన్సర్ 2024 వరకు పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, తొలి మానవ సహిత అంతరిక్ష యానం గగన్యాన్ను ఎప్పుడు ప్రారంభించనున్నట్లు ఇస్రో చైర్మన్ కె శివన్ ప్రకటించారు? ఆన్సర్ డిసెంబర్ 2021. నెక్స్ట్ క్వశ్చన్, పౌరుల సహాయము ట్రాఫిక్ నియంత్రణ కోసము చెన్నై ట్రాఫిక్ పోలీసులు ప్రారంభించిన రోడ్ సేఫ్టీ రోబో పేరు ఏంటి? ఆన్సర్ రోడియో ROADEO రోడియో. నెక్స్ట్ క్వశ్చన్, రిప్రజెంటేషన్ ఆఫ్ ది పీపుల్ యాక్ట్ 1951 సెక్షన్ 126ను పరిశీలించడానికి కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన కమిటీ అధ్యక్షుడు ఎవరు? ఆన్సర్ ఉమేష్ సిన్హా. నెక్స్ట్ క్వశ్చన్, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ NSE చైర్మన్ పదవికి రాజీనామా చేసింది ఎవరు? ఆన్సర్ అశోక్ చావ్లా. నెక్స్ట్ క్వశ్చన్, తొలి ఫిలిప్ కోట్లర్ ప్రెసిడెన్షియల్ అవార్డును న్యూఢిల్లీలో అందుకున్నది ఎవరు?
ఆన్సర్ నరేంద్ర మోదీ. నెక్స్ట్ క్వశ్చన్, వెనిజులా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది ఎవరు? ఆన్సర్ నికోలస్ మదురో. వెనిజులా అధ్యక్షుడిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసింది నికోలస్ మదురో. నెక్స్ట్ క్వశ్చన్, తైవాన్ కొత్త ప్రధానిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ సుత్సెంగ్ చాంగ్. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుండి హానరరీ ర్యాంక్ ఆఫ్ జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ అవార్డును అందుకున్న నేపాల్ చీఫ్ ఆఫ్ ది ఆర్మీ స్టాఫ్ ఎవరు? ఆన్సర్ జనరల్ పూర్ణచంద్ర థాపా. జనరల్ పూర్ణచంద్ర థాపా. నెక్స్ట్ క్వశ్చన్, ఒడిశాలోని కటక్లో పురుషుల విభాగంలో జరిగిన 80వ నేషనల్ టేబుల్ టెన్నిస్ ఛాంపియన్షిప్ను 9వసారి గెలుచుకుని చరిత్ర సృష్టించినది ఎవరు? ఆన్సర్ అచంట శరత్ కమల్. నెక్స్ట్ క్వశ్చన్, తన 65వ వికెట్ ద్వారా ఒక రంజీ ట్రోఫీ సీజన్లో అత్యధిక వికెట్లతో 44 ఏళ్లుగా బిషన్ సింగ్ బేడీ పేరు మీద ఉన్న రికార్డును బద్దలు కొట్టిన క్రికెటర్ ఎవరు? ఆన్సర్ అశుతోష్ అమన్. నెక్స్ట్ క్వశ్చన్, వన్డే ఇంటర్నేషనల్ క్రికెట్లో 10,000 పరుగుల మైలురాయిని అందుకున్న 5వ భారత క్రికెటర్ ఎవరు? ఆన్సర్ ఎంఎస్ ధోని. నెక్స్ట్ క్వశ్చన్, 2019 జనవరి 11న రిటైర్మెంట్ ప్రకటించిన బ్రిటన్కు చెందిన ఆండీ ముర్రే ఏ క్రీడకు సంబంధించినటువంటి వ్యక్తి? ఆన్సర్ టెన్నిస్ క్రీడకు చెందిన వ్యక్తి. నెక్స్ట్, 10వ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019ను 3 రోజుల పాటు ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ ముంబైలో నిర్వహించారు. 10వ ఇండియా రబ్బర్ ఎక్స్పో 2019ను 3 రోజుల పాటు ముంబైలో నిర్వహించారు. ఫ్రెండ్స్, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్లో భాగంగా క్లాస్ నెంబర్ 8ని మీకు అందించడం జరిగింది. సో ఫ్రెండ్స్, డైలీ ఇలాగే ముఖ్యమైనటువంటి బిట్స్ని మీకు అందించడం జరుగుతుంది. డైలీ ఫాలో అవ్వండి. నా యొక్క క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.